ఈరోజు దేవుడు చెప్పిన ఉద్దేశము, ఇదిగో నీ జీవితంలో మార్పులు కలుగుతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, అన్నీ ఒకేలాగా లేదు, సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఫస్ట్ నువ్వెవరు గ్రహించు. నువ్వెవరు గ్రహించినప్పుడు అదే రీతిగా ముఖ్యంగా గ్రహించాలి, నేను దేవుని బిడ్డనా? దేవునితో నాకు సంబంధం ఉందా? దేవునికి నాకు మాట ఉందా? ఐ రైట్ విత్ గాడ్? పరీక్షించుకోవాలి ఫస్ట్. ఓకే, లెట్ మీ పుట్ ఇట్ as ఫైవ్ క్వశ్చన్స్ చేశాను కదా, 5 ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ స్టెప్స్తో మీకు రావాలంటే, ఒకటి, దేవునితో నీ సమయాన్ని గడుపు. మనస్సు బాగున్నప్పుడు, కలవరాలు వచ్చినప్పుడు, మనుషులు మనస్పార్థం చేసుకున్నప్పుడు, స్థితిగతులు నీ కంట్రోల్ లేనప్పుడు దేవుని దగ్గర రా. నాకు సహాయం నీ దగ్గర నుండే వస్తుంది ప్రభా, నేను నీ దగ్గరకు వస్తున్నా. సో ద ఫస్ట్ థింగ్, దేవుని దగ్గర రావాలంటే దేవునితో నువ్వు సరిగా ఉండాలి. అవునా కదా? నీకు కష్ట సమయంలో ఎవరితోనో నువ్వు గొడవలు పెట్టుకున్న మాట్లాడని వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తావా? మాట్లాడలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళావు. ఎవరితో అయితే మాట ఉందో, ఎవరితో అయితే హృదయాన్ని పంచుకోగలుగుతావు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అప్పుడు వెళ్ళి ఇంకోళ్ళతో సమాధానం పడాలని చూడవు. ఫస్ట్ నువ్వు సమాధానం ఉన్న వ్యక్తితో వెళ్తావు. ఎందుకంటే అప్పటికే నువ్వు విరిగిన పరిస్థితుల్లో ఉంటావు, నిన్ను ఎవరైనా బలపరిచేవారు కావాలంటావు. ఎందుకంటే when we really get broken, more people will intend to break us more, and the wrong people will completely destroy your lives. The wrong people's suggestions will be carnal, which will absolutely destroy destruction over your life. సో దేవుని దగ్గరికి వెళ్ళండి. నీ పరిస్థితులు బాగుండేటప్పుడు, నీ స్థితిగతుల్లో మార్పులు కలిగేటప్పుడు, దేవుడు కార్యం జరిగిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడగండి, దేవా ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది నాకు? ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళు అన్న మాట ఐ కెన్ పుట్ ద సెకండ్ పాయింట్. దేవుని అడుగు, దేవుని పర్స్పెక్టివ్ అడుగు. బికాస్ పర్స్పెక్టివ్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్ అంట. దేవుని పర్స్పెక్టివ్ అడుగు, దేవుని దృష్టి అడుగు, దేవుడు చూసే విధానాన్ని అడుగు. గాడ్, వాట్ ఆర్ యూ లుకింగ్ అట్? నీకేం కనబడుతుంది? లేకపోతే ఏం చూడమంటావు ప్రభా? నన్ను ఎట్లా చూడమంటావు ప్రభా? నన్ను ఏ స్థితిలో చూడమంటావు ప్రభా? నన్ను ఏది గ్రహించమంటావు ప్రభా? యు సీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అనలైజ్ అండ్ టెస్ట్. మన వాక్యంలో చూసినప్పుడు, దేవుని వాక్యంలో చూసినప్పుడు, వీ కెన్ రియల్లీ ఎగ్జామిన్ గాడ్స్ పర్స్పెక్టివ్స్, గాడ్స్ థాట్స్ ఆర్ డిఫరెంట్. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, అవి ఆకాశం కంటే ఎత్తైనవి. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు పైన నుండి చూస్తున్నాడు, మన కింద నుండి చూస్తున్నాం. ఎట్లా అర్థమవుతుంది? ఈరోజు టెక్నాలజీ చూసారనుకో, అందుకని కొన్నిసార్లు సర్వేస్లో ఇవన్నీ అర్థం చేసుకుంటాం. ఏం చేస్తాం? డ్రోన్ ఎగరేస్తాం. ఆ డ్రోన్ జొయ్యన పైకి వెళ్ళిందనుకో, అప్పుడు పై నుండి చూస్తావు, కానీ ఎక్కడ ఉన్నావు నువ్వు? కిందే ఉన్నావు. కానీ నీకు సహాయం ఏమిచ్చింది? ఆ డ్రోన్ ఇచ్చింది. ఆ డ్రోన్కి నీ చేతిలో ఉన్న యూనిట్కి సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ సరిగా ఉంటే ఆ డ్రోన్లో ఉన్నది నీకు ఇక్కడ కనబడుతుంది. అది కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయిందనుకో, అయిపోయింది, ఇంక మర్చిపోవాలి. సో ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతుంది తెలుసా? పక్కన ఎక్కువ ఫోన్ నెట్వర్క్స్ ఉంటే ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్, శాటిలైట్స్ డ్రాప్ అయిపోతాయి. వైఫై పక్కనే ఉంటే, పక్కన ఎక్కువ వైఫై, ఇట్ విల్ డ్రాప్ ఇన్ కంట్రోల్. సో ఎనీథింగ్ దట్ హ్యాస్ అదర్ ఇన్ఫ్లుయెన్స్, అదర్ పవర్, ఈ డ్రోన్ స్టెబిలైజేషన్ మిస్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా దేవా నీ పర్స్పెక్టివ్ నాకు చూపి ప్రభా, నువ్వెట్టు చూస్తున్నావు అట్ట చూసే కృపను నాకు దయచే ప్రభా. మనం కానీ దేవుణ్ణి చూసేది మనం చూడకపోతే, మనం ఉన్న నేల మీద నుండి వీ కెనాట్ అండర్స్టాండ్. నేను ఎక్కడో రా, ఈ గోడ చూసి ఏడుస్తావేమో, కానీ ఆ గోడ వెనకాల బంగారం ఉండొచ్చు. కానీ డ్రోన్లో చూసాడు ఇంకో ఎట్లుంటుంది తెలుసా? ఇదిగో 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 దీని వెనకాల ఇది ఉంది, వెళ్తా. దెర్ ఇస్ హోప్, దెర్ ఇస్ ఎక్సైట్మెంట్. ఇప్పుడున్న ఆటంకంగా కలవో, బట్ యు నో ద గ్లోరీ బిహైండ్ ఇట్. అందుకని ఇంత చదివిన వాక్యంలో కూడా యేసు ప్రభు తను అనుభవించే శ్రమల్లో హీ సా ద గ్లోరీ బిహైండ్ ఇట్.
శ్రమల్లో బాధలో ఏడవలే, నాకు ఇందుకు ఈ శ్రమ, నాకు ఇందుకు ఈ కష్టం, ఇది కాదు. దీన్ని దాటితే దీని వెనకాల మహిమ ఉంది, దీని తర్వాత మహిమ ఉంది. సో హీ కుడ్ సీ ఇట్, దట్ ఈస్ వై హీ ఎండ్యూర్డ్ ద క్రాస్ అన్నమాట చూస్తాం బైబిల్. సిలువను భరించాడంట. ఎందుకు భరించగలిగాడంటే దాని తర్వాత ఉన్న మహిమను చూశాడు కాబట్టి. సో మీ జీవితంలో పరిస్థితులు కొంచెం అటు ఇటు కలవరం అయినప్పుడు, అర్థం కానినప్పుడు నా రిక్వెస్ట్ ఒకటే, దేవుని అడగండి, దేవా నాకు కొంచెం డ్రోన్ వ్యూ చూపి బ్రవ్వా. ఇప్పుడు మనం అనుకున్న భాషలో మాట్లాడతా, అది ఇందాక నా పర్స్పెక్టివ్లో చూపి. నువ్వు చూసేది నాకు కనబడనే, నువ్వు చూసేది నన్ను చూడనే, నువ్వు చూసేది నేను గ్రహించగలిగితే డన్. హౌ విల్ యూ నో? సింపుల్ ప్రేయర్, ప్రార్థనలోనే. ఎలా తెలుసుకుంటాం? ప్రార్థన అంటే ఈరోజు డ్రోన్ అంటే ఇప్పుడు నీకు డ్రోన్ ఇస్తాం కాదు, ప్రార్థనలో. నన్ను అడిగితే ఒకటే చెప్తా, అనేక సార్లు అర్థం కాని పరిస్థితుల్లో, ఛాలెంజెస్లో యు గో టు ప్రేయర్, ప్రార్థన చేయి. బికాజ్ వి ఆల్ హ్యావ్ కార్నల్ సెల్స్ కదా. ఈ లోకంలో ఉన్నంత వరకు మనలో ఈ కార్నల్ నేచర్ ఉంటుంది, రెడీ టు గివ్ అప్, రెడీ టు సే ఐఎమ్ డన్. బట్ దెన్ వెన్ యూ గో టు ప్రేయర్, గాడ్ విల్ టెల్ యూ అహెడ్ ఆఫ్ టైం. వాక్యం మొత్తంలో కూడా చూసినప్పుడు, దేవుని విధానాలు చూసినప్పుడు, దేవుడు ఆయన చేయబోయే కార్యములు, జరగబో కార్యములు, ఆయన ఇవ్వబోయే స్థానాలు, మహిమ ముందే చెప్తాడు. ఇదిగో నేను ఇది చేయబోతున్నా. ఆయనతో సహవాసం కలిగి ఉన్న అందరికీ చెప్తాడు, కొంతమందికే కాదు. ఇఫ్ యూ కెన్ ట్రూలీ గో, ఆయనతో సరైన సహవాసం కలిగి, దేవా నాకు ఈ స్థితిలో నువ్వేం చేయబోతున్నావు, దేవా ఈ స్థితిని ఎలా తేల్చమంటావు, ఈ స్థితిలో ఎలా పోరాడమంటావు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ప్రభా, ఏం జరుగుతుంది ప్రభా నా జీవితంలో. దేవుడు ఇందాక చెప్పిన రీతిగా, ఇందాక చెప్పిన ఉపమానం గుర్తుంటే, ద డ్రోన్, ఆ డ్రోన్ అనేది ఐ వుడ్ సే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారముగా తన చిత్తాన్ని, దేవుని తలంపులు ఎరుకున్న ఆత్మ తన తలంపులను ఎవరికి తెలియజేస్తాడంట? మన ఆత్మకి తెలియజేస్తాడంట. పరిశుద్ధాత్ముడు మనకి, దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులు, దేవుడు జరిగిస్తున్న కార్యాలు, దేవుని విజన్ని మనకి కనబరుస్తాడు. దాన్ని బట్టి యూ కెన్ బీ ప్రిపేర్డ్. కంటికి కనరాని, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు ఆయన ఆత్మ ద్వారంగా మనకి తెలియజేస్తాడు, బయలుపరుస్తాడని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. సో ఆస్క్ ద హోలీ స్పిరిట్, అడగండి, పరిశుద్ధాత్మను అడగండి, వాట్ డూ యూ వాంట్ మీ టు సీ? ఏం చూడమంటావు, ఏం గ్రహించమంటావు, ఏం చేయమంటావు? మూడోది దేవుని అడగాలి, యాజ్ రోమన్స్ 5:3-4 వర్స్, ఇదిగో ప్రభా ఇందులో నుండి నేనేం నేర్చుకోగలుగుతా, ఏం చూస్తున్నాం అన్నది ఒకటి, చూసిన తర్వాత ఏం చేస్తాం అన్నది ఇంకోటి. మూడోది, వాట్ కెన్ ఐ లెర్న్? ఎందుకంటే చాలామంది ప్రతిదానికి వై ఏంటి, ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్తే వై, మనుషుల దగ్గరికి వెళ్తే వై డిడ్ యూ డూ దిస్? దేవుని దగ్గరికి వెళ్ళి వై డిడ్ యూ అలౌ దిస్, వై డిడ్ దిస్ హ్యాపెన్? వై విల్ నెవర్ గివ్ యూ ఆన్సర్. అంటే ఇందుకు వాళ్ళట చేశారు, ఇందుకు వాళ్ళట చేశారు, ఇందుకు వాళ్ళట చేశారు. నువ్వు ఎందుకు చేసావు అడుగు, నువ్వు అడుగు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వై ఈస్ ఫర్ యూ, వై am I డూయింగ్ దిస్, వై డిడ్ దే డూ దిస్ అని అడుగుతా ఉంటే అవ్వదు. ఎందుకంటే వాడు తెక్కగా వాడు చేస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే అర్థమవుతుంది కదా. కానీ ఒక విశ్వాసి దేవుని అడగాల్సింది, లార్డ్ వాట్ మస్ట్ ఐ లెర్న్ అవుట్ ఆఫ్ దిస్, వాట్ మస్ట్ ఐ డూ అవుట్ ఆఫ్ దిస్? దీంట్లో నేను నేర్చుకోగలిగింది ఏంటి, దీంట్లో నేను చేయగలిగింది ఏంటి? ఎందుకంటే మన జీవితంలో అనేక సార్లు అపవాది అన్ని కలవరపరిచి పెడతాడండి. హీ విల్ క్రియేట్ ఎ మెస్. బట్ దెన్ దేవుని బిడ్డలమైన మనము కలిగి ఉండవలసిన ధైర్యము, నిరీక్షణ ఏంటంటే, అవుట్ ఆఫ్ దిస్ మెస్ దెర్ ఇస్ సంథింగ్ దట్ గాడ్ ఇస్ డూయింగ్. వెన్ యూ సే గాడ్ ఇస్ డూయింగ్, దెర్ ఇస్ అ పార్ట్ దట్ యూ డూ. యువర్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది వారు చేయాల్సింది చేయకుండా దేవుడు చేస్తాడు, దేవుడు ఏం చేయడు నువ్వు చేయకుండా. నువ్వు నిలబడు, దేవుడు చేస్తాడు. నువ్వు చేయి పెట్టు, దేవుడు చేస్తాడు. నువ్వు లోబడు, దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సిన భాగం నువ్వు చెయ్యి. దేవుని అడుగు, దేవా ఏం చేయమంటావు,
ఏం నేర్చుకోమంటున్నావు? ఎందుకంటే అనేక సార్లు దేవుడు నేర్పించేది ఏంటంటే మనము ఆయనలాగా మారాలండి. ఓర్పు, సహనము, నిరీక్షణ. యు సీ వెన్ యు హ్యావ్ హోప్ ఇన్ లైఫ్. ఈరోజు చాలా మందికి నిరీక్షణ లేకపోతే కాబట్టి బ్రతకలేకపోతున్నారు. I'll tell you honestly, challengingly, as we spoke earlier before the live, sometimes hope is derived. ఇంకో మాటలో చెప్పాలంటే పోతుంది, నిరీక్షణ పోతుంది. ఇంకా అవుతుందా, ఇంకా జరుగుతుందా, ఇంకా చేయగలమా అన్నదప్పుడు బ్రతకలేమండి. చేయగలమా, ఇది అవుతుందా అన్నదప్పుడు చేస్తానికి శక్తి రాదు. ఇదిగో అయిపోతుంది అంటే శక్తి వస్తుంది. అందుకని అలసిపోయిన వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు బలము లేకపోయినా కూడా బలం పుంజుకుంటాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే మన మ్యారథాన్స్లో కానీ ఈ రన్నింగ్ రేస్లో కానీ చూస్తే కొంతమంది పరిగెత్తి కానీ ఫినిష్ లైన్ అక్కడ ఉంటుంది. ఇదిగో ఫినిష్ లైన్ అవ్వట్లేదు. మామూలుగా ఆ లైన్ కనబడలేదా ఏమవుతుంది? ఎప్పుడు వదిలేస్తాడు. లైన్ కనబడినంత వరకు హీ వాజ్ లైక్ ఇంకా అయిపోయింది, ఇదిగో వచ్చింది. హోప్ కూడా అలాంటిది. ఇఫ్ యూ హ్యావ్ హోప్, మనకు నిరీక్షణ ఉంటే ఇదిగో అయిపోతుంది, చేయొచ్చు, ఇదిగో భరించవచ్చు, ఇదిగో వినొచ్చు, ఇదిగో సమర్పించుకోవచ్చు, ఇదిగో దేవుడు చేస్తున్నాడు, ఇదిగో కనబడకపోతే మాత్రం కష్టం. ఈరోజు చాలామంది ఇంకా అయిపోయింది అని వెనక్కి అడుగేసేస్తున్నాం. కారణం ఏంటంటే నిరీక్షణ లేదు కాబట్టి. కానీ దేవుడు కోరేది ఒకటే, ఆయన బిడ్డలమైన మనము శ్రమల్లో మనం అతిశయిస్తూ, ఇంకా మాట చెప్పాలంటే ఆ శ్రమల్లో నుండి విచ్ ప్రొడ్యూసెస్ సఫరింగ్ ప్రొడ్యూసెస్ పర్సీవరెన్సెస్. శ్రమలు ఓర్పును పుట్టిస్తుందంట. నేను ఎప్పుడు అంటాను, దేవుడు మనకు శ్రమలను పెంచడంటే మన కెపాసిటీ పెంచుతున్నాడు. ఏం పెంచుతున్నాడు? కెపాసిటీ. ఆ కెపాసిటీ పెరుగుతానికి ఒకే మార్గం ఏంటంటే శ్రమలో లేకపోతే కెపాసిటీ లేదు. ఆది సంఘంలో కూడా శ్రమలు రాకపోతే స్వార్థ ప్రకటన లేదు, కెపాసిటీ పెరగలే. కెపాసిటీ పెరగాలన్న ప్రతిసారి దేర్ ఇస్ సఫరింగ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ మీ లైఫ్లో మీరు కానీ సఫరింగ్ వెళ్తున్నారంటే నో, గాడ్ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ కెపాసిటీ. అండ్ అక్కడ మీరు చేయాల్సిందంటే కెపాసిటీ పెంచుతా మాత్రం కాదు, నమ్మాలి. దేవుడు ఎంతవరకు నీకు శోధన నడుస్తాడంట, ఎంత అయితే నువ్వు భరించగలుగుతావో అంతవరకే, దాన్ని మించవడం. గాడ్ వాంట్స్ us to grow. అదే ఇక్కడ రాయబడుతుంది. ఇప్పుడు మీకు ఇల్లుస్ట్రేషన్లో చెప్తున్నాను ఈ వాక్యము. అదే ఏమని చెప్తున్నాను ఇక్కడ, ఈ శ్రమల ద్వారంగా ప్రొడ్యూసెస్ పర్సీవరెన్సెస్, భరించే అవకాశం. ఆ భరిస్తున్న దాన్ని బట్టి ఏమవుతుందంటే నీ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. యు ఆర్ స్టేయింగ్ కామ్, యు ఆర్ స్టేయింగ్ ఇన్ కంట్రోల్, యు ఆర్ స్టేయింగ్ ఇన్ బ్యాలెన్స్. నీ జీవితము, నీ మనస్సు, నీ క్రియలు బ్యాలెన్స్లో ఉంటాయి. బ్యాలెన్స్ తప్పితే డేంజర్. కొంతమంది చూడండి, బ్యాలెన్స్ తప్పినప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. కొంతమంది బ్యాలెన్స్ తప్పితే నోటుకు వచ్చినట్టు వాగుతారు. మంచిగా ఉన్నప్పుడు వారు పొగిడే అంత ఇంకెవరు పోరు. బ్యాలెన్స్ తప్పారా, వారు తిట్టు అంటే చెప్పరు. కానీ వాస్తవం చెప్పండి, వారు పొగడతలు జ్ఞాపకుంటాయా, వారు తిట్లు జ్ఞాపకుంటాయా? ఎందుకు? పొగడతలు ఎప్పుడు గాయపరచో, మేలు చేయు. పొగడతలు ఎప్పుడు ఫీల్ గుడ్డే, టెంపరీ, అది వచ్చిన ఆ నిమిషమే. కానీ గాయాలు పగలగొట్టింది ఆ దెబ్బ ఎప్పటికైనా దెబ్బే. సో బీ వెరీ కేర్ఫుల్. ఆర్ వి మెయింటైనింగ్ అవర్ క్యారెక్టర్? మన స్వభావము మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానిని బట్టి మనలో నిరీక్షణ కలిగి బ్రతకాలి. కమింగ్ టు ద 4th పాయింట్, ఏది నీ జీవితంలో మారినను, ఎవరు నిన్ను విడిచిపోయినను, సేమ్ ఆల్మోస్ట్ టు ద లాస్ట్. ఏది నీ జీవితంలో మారినను, ఎవరు నిన్ను విడిచిపోయినను, ఏది అనుకోనిది జరిగినను, ఏది అనుకున్నది జరగకపోయినానో, వాడు నమ్ము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కెన్ యూ బిలీవ్ దాట్? ఇక్కడ ఉన్న మనం ఒక్కసారి మనల్ని పరీక్షించుకుంటూ ఒక్కసారి చెప్పుకోవాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎక్కడ మీరు చెప్పుకోండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. మేబీ ద హోల్ వరల్డ్ డస్ నాట్. గాడ్ లవ్స్ యూ. దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నిన్ను ప్రేమిస్తున్నాడు.
నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ సత్యం నమ్మండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ ట్రూలీ గెట్ దట్ వర్డ్ ఇన్ యువర్ మైండ్, ఆ మాట చాలు నీకు ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నదప్పుడు నెక్స్ట్ ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గ్రహిస్తున్నావు. హ్యావ్ హోప్. మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఘనమైన కార్యం జరుగుతుంది. బైబిల్లో చూసినప్పుడు ఈ ఇర్మియా గ్రంథం 31:3, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లు నన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. Which means I am giving you time, I am giving you opportunity, I am giving you something good. Things will change. దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృపను చూపిస్తున్నాడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయం 8వ వచనం చూస్తే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఆయన వాక్యం నిత్యం. ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన మాటే. ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన కార్యాన్ని జరిగిస్తాడు. ఎక్కడ? కీర్తనలు 33:11 చదువుదామా? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. బట్ ద ప్లాన్స్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్ ఫర్మ్ ఫర్ ఎవర్, నాట్ టెంపరరీ. కొంతకాలం కాదు, సదాకాలము నిలుచును. త్రూ ఆల్ జనరేషన్, అన్ని తరముల కంట. నీకు మాత్రం కాదు, దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానము తరతరాలకి దేవుడు కార్యం జరిగించగలిగిన దేవుడు అండి. ట్రస్ట్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఆయన ప్రేమలో నిలిచి ఉండండి. ఆ ప్రేమను బట్టి దేవుడు నీకు కృపను అనుగ్రహించాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో మేలు జరిగిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ద వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ బిల్డ్ ద ఆల్టర్. ఎందుకంటే గత కొన్ని వారాల నుండి నేను ప్రార్థిస్తూ, when I start life, what do I really need to start about? God was talking the word altars. బలిపీఠంలో. I just want to share few words out of my heart. First thing, build your altar. నువ్వు కట్టాలన్నప్పుడు నీ బలిపీఠాన్ని కట్టు. బలిపీఠాన్ని కట్టాలంటే ప్రార్థనా జీవితం ఉందా? ప్రార్థన బ్రతుకుందా? ప్రార్థనలో సమయం ఉందా? అన్ని బాగున్నప్పుడేమో సుఖం, కలవరం వస్తే అప్పుడు ప్రార్థన. ఆహాహా. ఆల్టర్ అనేది ఇట్స్ అన్ ఆల్టర్ వేర్ యూ సాక్రిఫైస్, వేర్ యూ గివ్ థ్యాంక్స్, వేర్ యూ ప్రైజ్, వేర్ యూ గివ్ యూర్ పెటిషన్స్. నీ విజ్ఞాపములు, నీ స్తుతులు, నీ బలులు, నీ ఆరాధనని దేవుడికి సమర్పించే స్థలముని బలిపీఠం అంటారు. మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉంది. కనీసం ఏదైనా ఒక స్థలంలో కూర్చుని ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఒక స్థలంలో దేవుని చేతుల్లో చేరి ప్రతి దినము, ఇదిగో ప్రభా నీకు స్తుతి బలి, నీకు స్తుతి నైవేద్యం, ఇదిగో ప్రభా ఇది ఐఎమ్ గివింగ్ యూ ప్రైజ్, ఐఎమ్ గివింగ్ యూ రిక్వెస్ట్, ఇదిగో ఈ విన్నపములు నీ దగ్గర తీసుకొస్తున్నా, ఈ విజ్ఞాపనలు నీ దగ్గర తీసుకొస్తున్నా. దేవుని దగ్గర ప్రార్థన చేసే అలవాటు ఉందా? నేర్చుకోవాలి. ఫస్ట్ అది చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యూ రెడీ టు pour out yourself and build your altar? If you're going through struggling times, check. అర్థం కాని పరిస్థితులు వెళ్తున్నారంటే పరీక్షించుకోండి. బలిపీఠం ఉందా? ప్రార్థన ఉందా? దేవునితో నా జీవితం సరిగా ఉందా? నా బ్రతుకు సరిగా ఉందా? దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా? You see, first check yourself. ఎవరు తప్పు, ఎవరేమన్నారు, ఎవరు ఎట్లా. నో.
ఇట్స్ ఆల్ ఎమోషన్. పరీక్షించుకో, నువ్వు దేవునితో సరిగా ఉన్నావా? ఎందుకంటే పాత నిబంధనలు చూసినప్పుడు యాజకుడు దేవునితో సరి లేకుండా లాటుకు వస్తానికి లేదు, చచ్చి ఊరుకుంటాడు. తను పరీక్షించుకుని, కావాలంటే తను తప్పు చేశాడంటే తన బలి అర్పించుకుని అప్పుడు లాటుకు రావాలి. యు సీ ద సేమ్ థింగ్ వెన్ యూ కమ్ టు క్రైస్ట్, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఆల్రెడీ పేడ్ ఫర్ యూ. బట్ దెన్ అది ఆటోమేటిక్ రిడీమ్ అవుతుందా? కాదు. యూ హ్యావ్ టు కన్ఫెస్. నీ పాపం, మన పాపములు మనం ఒప్పుకునే ఎడగల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడంట. సో దేవుని దగ్గరకు వచ్చి మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే దేవుని రెస్పెక్ట్ మనం పొందుకుంటాం, దేవుని డైరెక్షన్ మనం పొందుకుంటాం, దేవుడి చేయి కార్యాలు మనం పొందుకుంటాం. అంటే వాడు సత్యం నమ్మాల్సింది ఏంటంటే, ఈరోజు మొత్తం 5 సత్యాల్లో వాడు మాటలు చెప్పాలంటే, జీవితంలో మార్పు సత్యము, పోరాటాలు, సమస్యలు, కలవర పరిస్థితులు సత్యము, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావంటే యు ఆర్ జస్ట్ సెల్ఫిష్ పర్సన్. నీ స్వార్థానికి ఏదో దేవుడు జ్ఞాపకం వచ్చాడని. దేవుడు స్వార్థ పరులను ఎంటర్టైన్ చేయడు. దేవుడు ఎలాంటి వారిని ఎంటర్టైన్ చేస్తాడు తెలుసా? ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడే వారికి ఆయన ఏమైనా చేస్తాడంట. నీ విశ్వాసంలో పరీక్షలో నీవు నిలబడగలుగుతున్నావా? మనలో స్వభావము సరిగా ఉందా? అదే సమయంలో ప్రార్థన ఉందా? ఇక్కడ ఉన్న మనం పరీక్షించుకుందాం. టీం లైవ్లో ఉన్న మీరు కూడా పరీక్షించుకోండి. ఎంతకాలం అయింది హృదయం తెరిచి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నోరు తెరిచి మన హృదయాన్ని అందరిని కుమరించుకుని, షల్ వి డూ ఇట్ నౌ? దయచేసి ప్రార్థన చేద్దాం. లెట్స్ జస్ట్ స్టార్ట్ pouring out ourselves. దేవుని దగ్గర మనల్ని మనం కుమరించుకుందాం. దేవుని దగ్గర మన స్థితిని అలాగనే దేవుని దగ్గర చెప్పుకోదామా? దేవుని సహాయాన్ని అడుగుదాం, దేవుని జ్ఞానాన్ని అడుగుదాం. దేవా, ఇదిగోండి అయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా, నా జీవితంలో కదలిక దయచేయ. గివ్ మీ మూమెంట్, గివ్ మీ ద చేంజెస్. నీవు నిర్ణయించిన కాలము, సమయము నా జీవితంలో అనుగ్రహించు ప్రభా. నువ్వు నడిపిన మార్గంలో నేను వెళ్తాను, నువ్వు నడిపే విధానంలో నేను జీవిస్తాను, నీకు నేను లోబడతానయ్యా. నా స్వభావాన్ని, నా మనస్తత్వాన్ని, మై క్యారెక్టర్ ఐ విల్ మెయింటైన్. లార్డ్ హెల్ప్ మీ. నాకు సహాయం చేయ్యా. అడగండి, దేవా నాకు సహాయం చేయి. ఇది భరించగలిగిన సహాయం దయచేయి, ఓర్చుకోగలిగిన సహాయం దయచేయి. నాకు చూపి ప్రభా, నేను ఎట్టు చూడాలని నాకు చూపి అయ్యా. నా దృష్టిని మలచు ప్రభా. లోక దృష్టిలో, స్వార్థ దృష్టిలో, పాపపు దృష్టిలో చూస్తున్నానేమో. దేవా, నీ ద్వారంగా నాకు చూపి అయ్యా, తెలియజేయ. నీ ఆత్మ ద్వారంగా నాకు దృష్టిని దయచేయి. గివ్ మీ ద విజన్ లార్డ్, గివ్ మీ ద డ్రీమ్ లార్డ్, గివ్ మీ ద థాట్ లార్డ్. ప్రతి మంచిది, ప్రతి మేలైనది, జ్యోతిర్మయుడైన తండ్రి నీ దగ్గర నుండే వస్తుంది కదా ప్రభా. నీవు మేలు జరిగిస్తావు తండ్రి, నువ్వు మంచి చేస్తావు తండ్రి. నమ్ముతున్నామయ్యా. దృష్టి దయచేయి. నిరీక్షణ ఆధారమైన యేసయ్యా, నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా. నీ నామంలో మేము అడిగినవి మేము పొందుకుంటున్నాము కదా ప్రభా. పొందుకుంటామని విశ్వసిస్తూ ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చున్నామయ్యా. నీకు సమర్పించుకుంటున్నాము. మా తప్పిదములను క్షమించు, మా బలహీనతలను క్షమించు, మా లోపములను క్షమించు. లార్డ్, ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ లార్డ్. అడగండి, దేవుడిని అడగండి. నా సరిహద్దులు విశాలపరిచయ్యా, నన్ను అధికపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా. ఇంక్రీజ్ మై కెపాసిటీ లార్డ్, ఇంక్రీజ్ మై కెపాసిటీ లార్డ్. Remember, when you are asking God increase, He's going to give you suffering, but enjoy in your suffering. Rejoice in your suffering. Yet again I say, rejoice in the Lord. దేవుని యందు ఆనందించు. నీ శ్రమల మధ్యలో కూడా ఆనందించు. దేవుని నమ్ము, దేవుని పట్టుకో. నమ్మదగిన దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీ శ్రమంలో నీకు సహించే శక్తిని ఇస్తాడు. దాని నుండి నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు సువర్ణము వలె బయటికి తీసుకొస్తాడు. మన విశ్వాస పరీక్ష, బంగారం ఎలాగైతే అగ్నిలో కాల్చబడి పరీక్షించబడుతుందో, మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. నిలబడదామా? సువర్ణము వలె నిలబడదామా? దేవునికి అంగీకారమైన జీవితాలుగా నిలబడదామా? లెట్ దెర్ బి బర్న్ట్ ఆఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. చెప్పు, దేవా నన్ను కాల్చేయ్యా, నన్ను కాల్చు ప్రభా.
నా జీవితాన్ని కాల్చు ప్రభా. నా స్థితిగతుల్లో నాకు కావాల్సిన ఉజ్జీవము దయచే ప్రభా. ప్రార్థన దయచే, విశ్వాసము దయచే, సమర్పణ దయచే, లోబడే కృపణ దయచే, లోబడే మనసును దయచే. దేవా సహాయము చేయి. దేవుని అడుగుదాం. నేను లోబడతాను ప్రభా, నేను సమర్పించుకుంటాను ప్రభా. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా. నాలో సహనం అధికపరిచేయ, ఓర్పు, సహనము, ఓర్పు. దాన్ని బట్టే నిరీక్షణ క్యారెక్టర్ కదా ప్రభా. క్యారెక్టర్ బట్టే నిరీక్షణ కలిగి ఉంటాను కదా ప్రభా. లార్డ్, మంచి బుద్ధి దయచేయ, మంచి మనసును దయచేయ ప్రభా. ఎప్పుడు స్వార్థానికి కాక, దేవా నువ్వేమనుకుంటావా, నీకిష్టమా, నిన్ను సంతోషపెట్టగలమా? దేవా మా జీవిత గమ్యం ఒకటే, నిన్ను సంతోషపెట్టాలి. మా జీవిత గమ్యం ఒకటే, బలా నమ్మకమైన మంచి దాసుడా నీ నోటి నుండి వినాలి. దేవా నీకు అంగీకారమైన బ్రతుకు మాకు కావాలి ప్రభా. నీకు అంగీకారమైన జీవితం మాకు కావాలి ప్రభా. ఇదిగో అయ్యా, దయచేయ, మాకు దయచేయ. చెక్కయ్యా ప్రభా, మమ్మల్ని చెక్కయ్యా. అడగండి, దేవుని అడగండి. దేవా నన్ను చెక్కు ప్రభా, నన్ను చెక్కు ప్రభా. నువ్వు ఏ రీతిగా పంపించినా, ఏ స్థితిగతుల్లో పంపించినా, ఐ నో యూ విల్ డూ గుడ్ లార్డ్. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ లైవ్ ద్వారా నీ సన్నిధిలో మేము ప్రస్తుతం ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుండి, స్థలాల నుండి, దేశాల నుండి ఈ రీతిగా చేరొచ్చుగా ప్రభా, మమ్మల్ని దర్శించేయ. మా జీవితాలను చూడు, మా స్థితిగతులు చూడు, మా బ్రతుకులు చూడు. మా చుట్టూ జరుగుతున్న మార్పుని తుణీకరించకుండా, మార్పులో నువ్వు మేలు చేస్తావు, మేలు చేస్తున్నావు. ఈ మార్పుల ద్వారా మా జీవితాలు, నీ చిత్తము మా జీవితంలో నెరవేరుస్తానికి, మా గమ్యము మేము చేరటానికి నువ్వు నడిపిస్తున్నావు అనేది గ్రహిస్తానికి సాయం చేయ ప్రభా. టీచ్ us to endure, Lord. Endure suffering. శ్రమను ఓర్చుకునేవారుగా, మాటల్ని భరించేవారుగా, మనుషుల్ని క్షమించి దేవా అవకాశాలు, తరుణాలు ఇచ్చి వారు మారటానికి, దేవా నువ్వు మాకు ఎలాగ అవకాశాలు, తరుణాలు ఇచ్చి మేము మారటానికి తరుణాలు, అవకాశాలు ఇస్తున్నావు దేవా. అదే రీతిగా మా పొరుగువారు, మా కుటుంబస్తులు, మా వారు దేవా నీ చిత్తంలోకి వస్తానికి మేము మార్గంగా, మేము అవకాశంగా, మేము ఒక దీవెనగా ఉండడానికి సాయం చేయాలి. లార్డ్, టీచ్ us to fight the carnal, శరీరాన్ని, శరీర క్రియల్ని జయించే శక్తిని నీ ఆత్మ ద్వారా మాకు దయచే ప్రభా. నీ వాక్యం సెలవిస్తున్న మాట నమ్ముతున్నాం ప్రభా. ఎంతైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో దేవా, శరీర క్రియలను నెరవేర్చరండి దేవా. శరీర సంబంధమే భావం ఇంకా ఉంటే నీ ఆత్మ నింపుదల లేదన్నది కదయ్యా. లేకపోతే నీ ఆత్మ నింపుదల అధికంగా, నీ సహాయం లేదని అర్థము కదా ప్రభా. గ్రహించి సమర్పించుకునే నీ ఆత్మ ద్వారా నింపబడే జీవితాలను మాకు దయచే. నీ జీవాత్మను మాకు దయచేయ సహాయంగా. పరిశుద్ధాత్మ దేవా, నిన్ను వేడుకుంటాం, నిన్ను ఆహ్వానిస్తున్నాము. ఫలించే ఫలము మాకు దయచేయ. ఆత్మ ఫలము మాలో ఫలించాలి ప్రభువా. ఫలించువారుగా మమ్మల్ని చెయ్యయ్యా. ఇదిగో ప్రభా, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు వారి అవసరతల స్థితిగతులు నేర్కొనే దేవుడు అయ్యా. అపాయం నుండి తప్పిస్తానని చెప్తాను దేవుడు అయ్యా. దేవా ఇదిగో ప్రభా, నీ చిత్తంలో నిలిచి ఈరోజు వారు బలిపీఠాలని మరలా తిరిగి కట్టువారుగా, పాడైన బలిపీఠాలని మరలా తిరిగి కట్టువారుగా, పునాదులు సరిగా ఉన్నాయా పరీక్షించుకున్న వారుగా, నిలిచి ఉన్నామని మోసపరచబడేవారుగా కాకుండా, పడిపోకుండా చూసుకున్నట్లుగా దేవా, జాగ్రత్తతో, పరిశీలనతో నీ ఆత్మ స్వరము వింటూ మమ్మల్ని మేము పరీక్షించుకో, మా జీవితాలు నీ చేతులకు సమర్పించుకో. నీ ముందే ఎలా ఉన్నామని చూసుకోవాలి. మేము చేసేది నీకు అంగీకారమైనది పరీక్షించుకోవాలి. మా మాటలు నీకు అంగీకారమైనది పరీక్షించుకోవాలి. మా స్వభావం నీకు అంగీకారమైనది పరీక్షించుకోవాలి. దేవా, ఈరోజు ప్రతి ఒక్కరు అవసరతలు నీ చేతులకు అప్పచెప్తున్నాం. ప్రతి ఒక్కరు అక్కర్ల అవసరతలు నీవే తీర్చి
ఇష్టానుసారంగా నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా